నమస్తే అందరికీ. ఒక ఊరిలో చిన్నోడు పెద్దోడు అని ఇద్దరు మంచి స్నేహితులు ఉండాలి. పెద్దోడి దగ్గర చిన్నోడు వర్క్ చేస్తున్నాడు కొన్ని ఏళ్ళ నుండి. పెద్దోడు ఏం చేస్తాడంటే ఆ చుట్టుపక్కల ఉండే రైతుల దగ్గర నుండి పొలాలు తీసుకుండేది, తాకట్టు పెట్టుకుండేది, వాళ్ళకి అవసరాలకు డబ్బులు ఇచ్చేది. ఆ తాకట్టు అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు తెచ్చి మా పొలాలు ఇవ్వాలంటే అప్పటికే దొంగగా రిజిస్టర్ చేయించుకునేది, రకరకాలుగా ఇబ్బందులు గురి చేసేవాడు. అలాంటి సమయంలో చిన్నోడికి ఎటువంటి పొలం లేదు. ఈ పెద్దోడి విధి విధానాలని గమనించాడు చిన్నోడు. సరే, ఈయనకు ఖచ్చితంగా అయితే బుద్ధి చెప్పాలి అని ఆలోచన చేశాడు. అదేవిధంగా ఎంతమంది అయితే అక్కడ ఎకరం 1.5 పొలాలు ఒక 5-6 మందివి అన్నీ తీసుకొని పెట్టుకున్నాడు. అవన్నీ ఈయనకు గుత్తకు తీసుకున్నాడు చిన్నోడు. గుత్తకు తీసుకున్న తర్వాత గుత్త సాగులో చేసుకుంటున్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన సొమ్ము ఇస్తూ ఒక 2 years 3 years లోపల మొత్తం ఈయన పేరుతో రాసుకున్నాడు. అవన్నీ ఆ పొలాలు ఎక్కడైతే ఈయన పేరుతో పెద్దోడి పేరుతో ఉన్నాయో ఆ పొలాలన్నీ చిన్నోడి పేరుతో ఎక్కడైతే పెద్దోడు మోసంగా ఏ విధంగా అయితే రాయించుకున్నాడో అదే విధానాన్ని అమలు చేశాడే కానీ ఎక్కడ కూడా పెద్దోనికి అన్యాయం చేయాలి, ఆ పొలాలు వాళ్ళకి ఇప్పియాలనే ఆలోచన చిన్నోడిది. ఆ పొజిషన్లో పెద్దోడు ఏం చేశాడంటే వెంటనే కోర్టుకు వెళ్ళాడు. సార్ నా పొలాలని ఇతను యాక్టివే చేసుకొని గుత్త ఇస్తూ దొంగగా అతని పేరుతో రాయించుకున్నాడు సార్ చిన్నోడు అని కోర్టుకు పెట్టాడు. కోర్టులో విచారణ అంతా జరిగిపోయిన తర్వాత ఎవరైతే దొంగగా రాయించుకున్నాడో పెద్దోడు ఆ గ్రామంలో ఉండే కొంతమంది పొలాలు వాళ్ళందరినీ సాక్ష్యాలుగా రమ్మని చెప్పి పిలిపించారు. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత పెద్దోడు ఈ విధంగా మోసపూరితంగా పొలాలన్నీ రాయించుకున్నాడు సార్, దానికి తగ్గట్టుగానే నేను ఆ పొలాలన్నీ నేను కూడా అదేవిధంగా ఇతనికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోనే నా పేరుతో రాయించుకున్నట్టు నటించానే కానీ ఎక్కడ కూడా మోసాలు అక్కడ చేయలేదు. ఈ పెద్దోడు అనేవాడే మోసాలు చేసి ఇట్లా చేశాడు, అతని గుణపాఠం చెప్పాలి. మేము కొన్ని ఏళ్ళ నుండి చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో ఉండే ఇక్కడ ఉండే వ్యక్తులం అందరం స్నేహితులం, మంచి వ్యక్తులం, గ్రామంలో కలిసిమెలిసి ఉండే వ్యక్తులం. ఇలాంటి వ్యక్తులకు ఈ పెద్దోడు అనేవాడు ద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు, మోసం చేశాడు. మోసాన్ని నమ్మక ద్రోహం మోసపూరితంతోనే ఇతనికి కూడా వీళ్ళందరికీ న్యాయం చేసే విధంగా నేను ఒక వ్యూహరచన చేశాను సార్ అని కోర్టు ముందర ఆ జడ్జి గారి ముందర చిన్నోడు చెప్పాడు. వెంటనే పెద్దోడు మనసు మారిపోయి పెద్దోడు అన్ని విధాలుగా ప్రభుత్వానికి కోర్టు వారికి క్షమాపణలు చెప్పుకొని అక్కడ ఎవరి దగ్గర అయితే ఎవరి పొలాలైతే తీసుకున్నాడో ఇతనో వారందరికీ కూడా కోర్టు సమక్షంలోనే వాళ్ళ ఆధీనంలోనే ఎవరి పొలాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి చిన్నోడు పెద్దోడు ఎంత లౌకికంగా ఉన్నారో మళ్ళీ అదే ప్రకారంగా అదే విధానాలతోనే మళ్ళీ అందరూ ఐక్యతతో ఉండి కలిసిమెలిసి జీవించే విధంగా ప్రణాళికలు తీసుకున్నారు. ఇది ఒక కథ. ఈ కథలో కనువిప్పి ఏంటంటే ఇట్లా మోసాలు టక్కర్లు చేస్తే ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక రోజు ఇవన్నీ బట్టబయలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరికొకరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ విషయాన్ని తెలియజేస్తాను.